హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలుపు వర్ణం పార్ట్ 79. కథలోకి వెళ్లే ముందు స్టోరీని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక సెకండ్ పని చేస్తారు కదా. థ్యాంక్ యూ. బావా అని అర్జున్ని నెట్టేసింది ఆకృతి. మళ్ళీ ఆమె దగ్గరకు వస్తూ అన్నాడు. ఇది తోట, మర్చిపోకు అని అర్జున్ ఛాతీ మీద చేతులు అడ్డుపెట్టింది. అయితే ఏమైంది బావా, ఇది టూ మచ్, పదా ఇంటికి వెళ్దాం అంతే అర్జున్ పక్క నుంచి అడుగు వేస్తూ. ఆమె ముంజెత్తును పట్టుకుని వెనక్కి లాగాడు. మళ్ళీ యథాఫలంగా అక్కడే నిలబడిపోయింది. బావా, పనిచేసే వాళ్ళున్నారు, దూరం జరుగు. ఎవరో రావడం గమనించి, ఇప్పుడు తప్పించుకున్నావు, తర్వాత దొరక్కపోవు అన్నాడు ముఖం చిన్నబుచ్చుకుని. ఆకృతి నవ్వుకుంది. ఇద్దరు ఇంటి బాట పట్టారు. వివి, ఏం తీసుకుంటావు క్యాజువల్గా అడిగాడు విశ్వ. విస్సు, నీరజ ఏం చెప్పింది, అప్పుడే వెళ్ళిపోతుందేంటి? ఏం తెలియనట్టే అడిగింది వివిధ. వివిధనే సూటిగా చూశాడు విశ్వ. అలా చూస్తావేంటి, చెప్పు అని అడిగింది. అయితే నీకు తెలియదంటావు అని అడిగాడు ఇంకా తీక్షణంగా వివిధనే చూస్తూ. విసు, ఆ చూపేంటి, దొంగలా చూస్తున్నావు? వివిధ తడబడింది. ఏదో సామెత ఉంటుంది వివి, గుమ్మడికాయ దొంగలు భుజాలు, సరిగ్గా నాకు గుర్తు రావట్లేదు అన్నాడు ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి. నేను దొంగనా అంది ఏడుపు మొహం పెట్టుకుని. నేనెక్కడ అన్నాను వివి, నువ్వే అనేసుకున్నావు. భుజాలు ఎగరేశాడు విశ్వ. సర్లే సర్లే, నీరజకు ఏం చెప్పావు అంది నవ్వుతూ. తను చెప్పలేదా అని అడిగాడు. లేదుగా, వెళ్ళిపోయింది, ఏడుస్తోంది కదా అంది వివిధ. నువ్వు కొత్తగా చెప్పకు, తను స్ట్రాంగ్గానే ఉంది. తనకు నేను కరెక్ట్ కాదు, నాకు తను కరెక్ట్ కాదు, అదే చెప్పాను. అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. విశ్వ చెప్పడం ముగించాడు. నీ ఇష్టం విస్సు, నీ మనసుకు నచ్చాలి కదా అని అంది వివిధ కూడా. ఖచ్చితంగా అన్నాడు విశ్వ. నీ మనసుకు నచ్చే అమ్మాయి త్వరలో నీ దగ్గరికి చేరుతుంది అని కన్ను కొట్టింది వివిధ. ఆ అమ్మాయి ఎప్పుడో నా దగ్గరికి చేరింది, అది నువ్వే వివి అనుకున్నాడు వివిధని చూస్తూ విశ్వ. ఉలిక్కిపడి విశ్వని చూస్తుంది వివిధ. విస్సు, నువ్వేమైనా చెప్పావా అని అడిగింది. లేదే, కంగారుగా అనుకున్నాడు. ఆలోచనలో పడింది వివిధ. ఏమైంది వివి? ఏం లేదులే అయోమయంగానే చెప్పింది వివిధ. అతను అలా చూడడంతో ఆమె కళ్ళలోకి ఏదో చెప్పినట్టే ఫీల్ అయింది. కొంత సమయం బీచ్లో తిరిగి వెళ్ళిపోయారు ఇంటికి. 2 సంవత్సరాల తర్వాత వివి కమ్. లిఫ్ట్ నుంచి బయటకు అడుగుపెట్టిన వివిధని చూసి అరిచింది రూప. వస్తున్నానే అని వదిలేసిన జుట్టును వెనక్కి నెడుతూ నవ్వుతూ సమాధానమిచ్చింది వివిధ. ఎంతసేపు వర్క్ అంటావు? నేను బయటకు వచ్చి 1/2 అవర్ అవుతుంది తెలుసా అని అలిగినట్టంది రూప. వచ్చాను కదే. పార్కింగ్ లాట్ వైపుకి నడిచారు ఇద్దరు చెరో స్కూటీ స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చారు. పక్కపక్కనే డ్రైవ్ చేసుకుంటూ మెల్లిగా స్కూటీని హ్యాండిల్ చేసుకుంటున్నారు. నువ్వు రావచ్చు కదే మ్యారేజ్కి, రూపని అడిగింది వివిధ. అక్కడ అందరూ మీ ఫ్రెండ్స్ ఉంటారే బాబు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంది రూప. నిన్ను కూడా ఇన్వైట్ చేశారు కదా, నీకు తెలుసు కదే, ఎలాగైనా రప్పించాలని చూసింది వివిధ. నా వల్ల కాదు బాబు చెప్పింది రూప. ప్లీజ్, రేపు ఎలాగో వీకెండే కదా, అయినా సరే నేను రానులే వివి. అదీ కాక మా నాన్నమ్మ ఉంది, ఆవిడకు సమాధానం చెప్పలేక చావాలి నేను అని నీరసంగా బదిలిచ్చింది రూప. వివిధ నవ్వింది. సరే నేను వెళ్తాను అంది. అప్పుడే రూప ఫోన్ మోగింది. స్కూటీ పక్కన ఆపింది. వివిధ కూడా స్కూటీ స్లో చేసింది ఏమైందా అని. విసు కాల్ రూప అనడంతో స్కూటీ ఆపింది వివిధ. హాయ్ రా. వివి ఎక్కడా అని అడిగాడు. దాని గురించి నాకు కాల్ చేసి అడగడం ఎందుకు, దానికే కాల్ చేసుకోవచ్చు కదా కోపంగా చెప్పింది రూప. వివి ఫోన్ లిఫ్ట్ చేస్తే నీకెందుకు చేస్తాను అని అన్నాడు విశ్వ. రూప తిట్టింది విశ్వని. ఏమైందే, ఎందుకలా తిడుతున్నావు నువ్వు అని అడిగింది వివిధ. నువ్వు ఫోన్ అంటే లిఫ్ట్ చేయి అని విశ్వ పిలుస్తున్నా వినిపించుకోకుండా రూప కాల్ కట్ చేసింది. నవ్వుకుంది రూపను చూసి. బ్యాగ్లో ఉన్న ఫోన్ బయటకు తీసింది వివిధ. అప్పటికే విశ్వ నుంచి 5కి కాల్స్ ఉన్నాయి. విశ్వ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది వివిధ. వివి మృదువుగా పిలిచాడు. విసు, చెప్పు. కాల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు? నేను సైలెంట్ మోడ్లో పెట్టానులే, తర్వాత గుర్తులేదిక అని అంది. ఓకే, ఇంకెప్పుడు ఇలా చేయకు సరేనా అని అన్నాడు. సరే. అబ్బా అబ్బా,
ఎంత క్యూట్గా చెప్తున్నావురా, నన్నేమో తిడతావా? ఫోన్ లాక్కుంటూ రూప కోపంగా అరిచింది. ఎవరికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసులే, ఇద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అని అడిగాడు విశ్వ. ఎంజాయా ఇంకేమన్నా, వర్క్ వర్క్ అంటూ ఆఫీస్లోనే ఉంటుంది వివిధ వారిస్తున్న రూప చెప్పేసింది. వివికి ఫోన్ ఇవ్వు అని అన్నాడు విశ్వ. వివి నీకే ఇవ్వమన్నాడులే అని వివిధ చేతిలో ఫోన్ పెట్టింది రూప. హా విస్సు అంది వివిధ. వివి ఎందుకలా ఉంటున్నావు అని అడిగాడు విశ్వ. నేను చాలా బాగున్నాను విస్సు. అప్పటికి వివిధకి ఇప్పటికి వివిధకి చాలా మార్పు వచ్చింది. కొంచెం వర్క్ బిజీ అంతే, మెల్లిగా చెప్పింది వివిధ. ఇంకేంటి సంగతులు? రేపు తారక్క అని మా సీనియర్ పెళ్ళి ఉంది, ఇన్వైట్ చేసింది, వెళ్ళాలి, ఇక్కడే ఈ సిటీలోనే అని చెప్పింది వివిధ. అవునా, టేక్ కేర్ అన్నాడు విశ్వ. ఓకే విసు, దారిలో ఉన్నాం, నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పింది వివిధ. బాయ్ చెప్పి కాల్ కట్ చేశాడు విశ్వ. తర్వాత రోజు ఉదయాన్నే తార వాళ్ళ ఇంటికి బయలుదేరింది వివిధ. వైలెట్ కలర్ లాంగ్ ఫ్రాక్, మెడలో చిన్న చైన్, పెద్ద పెద్ద జుంకాలు, హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా ఉంది వివిధ. అక్కడికి నవిక ఐశ్వర్య అప్పటికే వచ్చి ఉన్నారు. తారను కలిసి మాట్లాడి ఐశ్వర్య నవికలతో మాట్లాడుతూ ఉండిపోయింది వివిధ. ఆకృతి ఎక్కడా వాళ్ళని అడిగింది. వస్తానని చెప్పింది, అమ్మగారు నిదానంగా వస్తారనుకుంటా అని నవ్వింది ఐశ్వర్య. అంతకు ముందు 3 నెలల క్రితం అశ్విన్ ఐశ్వర్య పెళ్లి జరిగింది. పెళ్లి కల ముఖంలో ఉట్టిపడుతోంది. కొత్తగా ఉంది చాలా ఐశ్వర్య. అశ్విన్ సార్ ఎక్కడా అని అడిగింది ఐశ్వర్యని చూస్తూ. ఇక్కడే ఎక్కడో పనులు చేస్తూ ఉండి ఉంటాడు అని నవ్వింది ఐశ్వర్య. చిన్నగా నవ్వి ఊరుకుంది వివిధ. కొంత సమయం వివిధ గురించి కుశల ప్రశ్నలు మాట్లాడారు వాళ్ళు. ఓపిగ్గా బదిలిచ్చింది వివిధ. ఎంతసేపే అరుస్తున్నాడు అర్జున్ డోర్ కొడుతూ. 5 minutes బావా, లోపల నుంచి అరిచింది ఆకృతి. నేను వచ్చి గంట అవుతుందే, నువ్వింకా అవ్వలేదు అని అన్నాడు కోపంగా అర్జున్. ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో తన్ని తాను చూసుకుని పర్ఫెక్ట్ అనుకుని డోర్ ఓపెన్ చేసింది ఆకృతి. స్కై బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ గాగ్రా చోలి అది. పెద్ద పెద్ద జుంకాలు, బారు జడ లూజ్గా అల్లి ముందుకు వేసుకుని చున్ని చేతుల మీదుగా నడుము చుట్టూ వేసుకుంటూ అర్జున్ ముందు నిలబడింది ఆకృతి. ఆ డ్రెస్ అర్జున్ తన కోసం సెలెక్ట్ చేశాడు. ఆకృతి దగ్గరగా వెళ్ళి, చాలా నచ్చేస్తున్నవే, దిష్టి తగులుద్దేమో ఆకృతి చెవి వెనుక ముద్దు పెట్టాడు అర్జున్. ఇది దిష్టి చుక్క అంది చిరుకోపంగా అర్జున్ని చూస్తూ ఆకృతి. నాకు ఇలాగే దిష్టి చుక్క పడడం వచ్చు అన్నాడు దూరం జరుగుతూ అతను. ఆమె నవ్వుకుంది అతని మాటలకి. వెళ్దామా? అయ్యయ్యో మర్చిపోయాను అన్నాడు తల కొట్టుకుంటూ. ఏంటది? ఆకృతి కంగారు పడింది. దిష్టి చుక్క పోయింది. దిష్టి చుక్క అంటే కనపడాలి కదా అన్నాడు అర్జున్ ఆకృతి ముఖానికి దగ్గరగా వస్తూ. అర్జున్ భుజం వెనక్కి నెడుతూ, చేసింది చాలే అంది సీరియస్గా. పిల్ల నన్ను కూడా చూడకుండా భయపెట్టేస్తున్నావు కదే అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. చాలు మహాప్రభు, వెళ్దాం పదా ఇక అని ముందుకు నడిచింది. ఆమెతో పాటు అతను కూడా. హేమ విజయ పెళ్లి టైంకి వస్తామని చెప్పడంతో అర్జున్ ఆకృతి తార వాళ్ళ ఇంటికి ముందే బయలుదేరారు. బైక్ దిగి 2 చేతులతో లెహంగా పట్టుకుని మెల్లిగా నడుస్తూ అర్జున్తో పాటు లోపలికొచ్చింది ఆకృతి. అశ్విన్ వినోద్ కనిపించడంతో బయట ఆగిపోయాడు అర్జున్. ఎదురుగా వివిధ కనబడగానే సన్నటి చిరునవ్వుతో వివిధని హగ్ చేసుకుంది ఆకృతి. ఇద్దరి కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మ. ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు అని అంది వివిధ నవ్వుతూ. నువ్వు ఏమీ తక్కువ కాదులే అంది ఆకృతి వివిధ చేతిని పట్టుకుని. వివిధ నవ్వింది. ఇవాళ తీరిక దొరికిందా నీకు అని అడిగింది ఆకృతి. అంతే కదా వివిధ నవ్వింది. సరేదా తార దగ్గరికి వెళ్దాం అని అంది ఆకృతి. అప్పటి వరకు అక్కడి నుంచి వస్తున్నాను, రెడీ చేస్తున్నారు, ఇంకాసేపట్లో మండపానికి వెళ్ళాలి అంట అని చెప్పింది వివిధ. ఐశ్వర్య నవిక కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడింది ఆకృతి. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని తార దగ్గరికి ఆకృతి బయలుదేరింది. అనుకోకుండా డోర్ వైపు చూసింది వివిధ. ఆమెకి నవ్వుతూ మాట్లాడుతున్న అర్జున్ కనిపించాడు. ఇప్పుడే వస్తాను అని వాళ్ళిద్దరికీ చెప్పి అర్జున్ వైపుకు నడిచింది వివిధ. అశ్విన్తో మాట్లాడి లోపలికి రావడానికి వెనక్కి తిరిగాడు అర్జున్. హలో సార్ అర్జున్ని పలకరించింది వివిధ.
అతను ఎన్నిసార్లు చెప్పినా ఆమె ఆ పిలుపు మారలేదు. అతను ఆమెను ఫోర్స్ చేయలేదు. ఇక ఆమెకు నచ్చినప్పుడే పేరు పెట్టి పిలవడమో వరుస పెట్టి పిలవడమో చేస్తుందని హేమ సర్ది చెప్పడంతో అతను మౌనంగా ఉన్నాడు. సడన్గా వచ్చిన వివిధని చూసి, హాయ్ వివిధ, ఎలాగున్నావు అని అడిగాడు. వారం రోజులైందేమో కలిసి, ఆలోపు ఏమైపోతాను అని ఆమె నవ్వింది. ఇంటికి రావచ్చు కదా, అమ్మ అడుగుతోంది అని అన్నాడు అర్జున్. రేపు వస్తాను అని చెప్పింది వివిధ. న్యూ ఆఫీస్ అంట కదా, మామయ్య అన్నారు, ఎలా ఉంది అక్కడ? పర్లేదు, పని చేయడానికి ఎక్కడైతే ఏం అని అంది వివిధ. అతను వివిధని కలిసిన ప్రతిసారి కంటే తర్వాత ఆమెలో మార్పుకి అతనికి కాస్త సంతోషంగా అనిపించింది. వివిధ పెళ్లి చూపులకి ఒప్పుకోవట్లేదని హేమతో వీరేంద్ర అనడం అతను విన్నాడు. కానీ తను అడగడం కరెక్ట్ కాదని మౌనంగా ఊరుకున్నాడు అర్జున్. ఒకసారి వీరేంద్రతో మాట్లాడాలి అనుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికెళ్లారు. అప్పుడే ఆకృతి వచ్చింది బయటకి. ఎప్పుడు పక్కనే ఉన్న ఆకృతిని చూసే ప్రతి చూపులో అర్జున్ కళ్ళలో మెరుపు వివిధ ఎన్నోసార్లు గమనించింది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడో. చిన్నగా నవ్వుకుంది వివిధ. మళ్ళీ ఒకసారి బ్యాచ్ మొత్తం తార దగ్గరికి వెళ్ళారు. హాయ్ అర్జున్ అని అర్జున్ని సైడ్ నుంచి హగ్ చేసుకుంది తార. తార భుజం తట్టి నవ్వుతూ దూరం జరిగాడు అర్జున్. అప్పుడే రూపేష్తో పాటు 3 ఫ్రెండ్స్ వచ్చారు తార పెళ్ళికి. బావా వీళ్ళు అంది ఆకృతి చిన్నగా. అప్పట్లాగా లేర్లే వివిధని ఆకృతిని చూసి చెప్పాడు అర్జున్. తారకి గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేసి మేం వెళ్తాము అన్నారు. అదేంటి రూపేష్ అప్పుడేనా అని అంది తార. ఇబ్బందిగా ముఖం పెట్టారు వాళ్ళు. ఎలాగో ఇక్కడి వరకు వచ్చారు, పెళ్ళి కదా, చూసి భోజనాలు చేసేస్తే తర్వాత ఓ ఫోటో దిగితే తార హ్యాపీ అని అన్నాడు అర్జున్ వాళ్ళనే చూస్తూ. ముఖముఖాలు చూసుకుని సరే అనుకున్నారు వాళ్ళు కూడా. కొంత సమయానికి అందరూ కళ్యాణ మండపానికి బయలుదేరారు, చాలా విడివిడిగా. అక్కడ బ్యాచ్ మొత్తం పెళ్ళి అవగానే మధ్యాహ్నం భోజనాల దగ్గర సరదాగా వడ్డించడం మొదలుపెట్టారు అందరికీ. హేమ విజయ కూడా వచ్చారు. వివిధ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వివిధ, ఎలా ఉన్నావు తల్లి? వివిధని దగ్గరికి తీసుకుంది హేమ. బాగున్నాను అత్తయ్య అని నవ్వుతూ బదిలిచ్చింది. ఇంటికి రావచ్చు కదా వివిధ అని అంది విజయ. నేను రేపు వద్దామనుకుంటున్నాను పిన్ని, ఈ మధ్య ఆఫీస్ వర్క్తో కుదరట్లేదు అని అంది వివిధ. అన్నయ్య అదే చెప్పాడు అంది హేమ. వివిధ చెంప మీద చేయి వేసి ప్రేమగా నిమిరింది. భోజనం చేశారా అంది విజయ. మేమందరం తినేశాం, మీరు తినండి, మనం తర్వాత మాట్లాడుకుందాం, చాలా టైం అయిపోయింది ఇప్పటికే అని అంది వివిధ. విజయ హేమ అక్కడి నుంచి పక్కకెళ్ళిపోయారు. విశ్వ నుండి కాల్ వస్తుంటే పక్కకెళ్ళి లిఫ్ట్ చేసింది వివిధ. చెప్పు విస్సు. వివి, నీకోసం ఒక సర్ప్రైజ్ అన్నాడు విశ్వ. సర్ప్రైజా? ఏంటది? నువ్వు ఇంటికి వెళ్ళాక నీ ముందు ఉంటుంది ఆ సర్ప్రైజ్ అని అన్నాడు. సరే ఇంకేంట్రా మరి వివి? చెప్పు. చాక్లెట్ కావాలా అని అడిగాడు. ఏ ఫోటో తీసి పంపుతావా అని నవ్వింది వివిధ. కావాలి అంటే చెప్పు, పెద్దది అన్నాడు సాగదీస్తూ. అంత సాగదీయడం ఎందుకో, కావాలి అని అంది వివిధ. అతను నవ్వుకొని, నేను ఈ చాక్లెట్ని నీ దగ్గరికి వచ్చే ఏర్పాట్లు చేస్తానులే అని అన్నాడు విశ్వ. ఏర్పాట్లు కూడానా? సరే అని వివిధ నవ్వింది హాయిగా. దూరం నుంచి వివిధను చూసిన అర్జున్కి వివిధ ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది అతనికి. వెంటనే వచ్చేస్తా అని అక్కడ వాళ్ళతో చెప్పి అతను వివిధ వైపుకి నడిచాడు. ఓకే వివి, టేక్ కేర్. విశ్వ కాల్ కట్ చేశాడు. వివిధ ఇలా కూర్చో. చైర్ చూపించాడు అర్జున్. ఆమె కూర్చుంది. వివిధకి ఎదురుగా కూర్చున్నాడు. లైఫ్ ఎలా ఉంది వివిధ అని అడిగాడు. పర్లేదు, మన కోసం కాలం ఆగదు, కాలంతో పాటే అలా 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 అంది. ఆమె సమాధానానికి అతను నవ్వి ఊరుకున్నాడు. విశ్వ ఎలా ఉన్నాడు అని అడిగాడు. బాగున్నాడు, ఇప్పుడు కాల్ చేసింది వాడే అని అంది వివిధ. అర్జున్కి ముందే తెలుసు విశ్వ పక్కన ఉంటే వివిధ ఎప్పుడూ చాలా నవ్వుతూ సంతోషంగా ఉంటుందని. పెళ్లి చూపులు వద్దు అంటున్నావట, ఎందుకు అని అడగట్లేదు, కానీ ఇలాగే ఉండిపోవడం నచ్చట్లేదు అని అన్నాడు అర్జున్. అలాగైతే ఉండిపోయాను సార్, అప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదులే అని అంది వివిధ. అంతేనా ఇంకా అని అడిగాడు. నిజం చెప్పాలంటే మిమ్మల్ని మర్చిపోయానని చెప్పను, కానీ ఉంటారు మనసు లోతుల్లో ఎక్కడో.
కానీ మనసు మర్చిపోయింది అని అంది వివిధ. ఆమె సమాధానానికి అతనికి ఊరట కలిగింది. ఆమె దాదాపు తన ప్రేమ గురించి మర్చిపోయింది. అది చాలు. ఒకసారి వాచ్ వైపు చూసుకుని వెళ్తాను, చిన్న వర్క్ ఉంది అంది. అలాగే అతను చిన్నగా నవ్వాడు అర్జున్. తారక్ చెప్పి వెళ్తాను అనుకుంటూ వెళ్ళిపోయింది వివిధ. వెళ్తున్న వివిధనే చూడసాగాడు అర్జున్. కథ కొనసాగుతుంది. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో ఉన్న స్టోరీస్ని ఒకసారి గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.